హస్తంగూటికి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ క్రమంగా కారుని ఖాళీ చేస్తుంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలే కాకుండా పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంగూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకొని రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే దారిలో మరింత మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్లోని అసంతృప్తులను పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపి పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. ఎమ్మెల్యేలు వరుసగా సీఎంను కలుస్తుండటంతో బీఆర్ఎస్కు బాయ్ బాయ్ చెప్పేసి హస్తంగూటికి వచ్చేస్తున్నారనే సంకేతాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిలో బిజీగా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎలా అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలను ఇక బీఆర్ఎస్లో చేర్చుకున్నారో, ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఏకంగా కేసీఆర్ నమ్మిన బంటు అని పేరు తెచ్చుకున్న నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో ఇక అటు గులాబీ దళపతి కేసీఆర్కు ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయని చెప్పాలి. అయితే తాము గేట్లు ఎత్తువేస్తే బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవుతుందని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇప్పుడు చెప్పింది నిజమే అవుతుందేమో అనే భావన ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలందరూ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకోగా మరో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కరీంనగర్కి చెందిన కీలక ఎమ్మెల్యే ఒకరు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బీసీ ఎమ్మెల్యే, అలాగే హైదరాబాద్కి చెందిన 4 ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. వీరిలో టీడీపీతో అనుబంధం ఉన్నవారే ఎక్కువ ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. అలాగే ఓ ఎస్టీ ఎమ్మెల్యే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపిన జిల్లాకి చెందిన మరో ఎమ్మెల్యే, బీఆర్ఎస్కి పట్టున్న జిల్లాకి చెందిన ఎమ్మెల్యే, వీరితో పాటు గతంలో రేవంత్తో పనిచేసి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి బాయ్ చెప్పి హస్తంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఒక్కొక్కరు కాకుండా ఒకేసారి 10 మంది చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం. అందరూ కలిసి వెళితే తాము కోరుకున్నవి దక్కించుకోవచ్చు అనే వ్యూహంలో వారు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ సీనియర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వీరంతా సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. 10 మందిలో ఒకరిద్దరికి మంత్రి పదవులు, అలాగే మిగతా ఎమ్మెల్యేల మంచి చెడులు వేరు చూసేలా కాంగ్రెస్ పెద్దల వద్ద ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 12 మంది రహస్య సమావేశమై తమ డిమాండ్స్ పై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఎన్ని మంత్రి పదవులు అడగాలి, ఎవరికి అడగాలి, మిగతా వారి పరిస్థితి ఏంటి, వారి మంచి చెడులు చూసుకునే బాధ్యత ఏంటి, వారికి ఎలాంటి ఫలాలు దక్కాలనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. తమ మీటింగ్లో చర్చించిన అంశాలన్నీ కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచనున్నట్టు తెలుస్తోంది. అటు నుంచి సానుకూల ప్రతిపాదన రాగానే ఎన్నికల ముందు లేక తరువాత వీరంతా హస్తంగూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.